సో హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు టాపిక్ అంటే నా లైఫ్లో టూ ఇన్సిడెంట్స్ అసలు నా లైఫ్లో డేంజరస్. అవి ఇన్సిడెంట్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అసలు నాకే జరుగుతుంది ఇట్లా అనుకుంటా. లైఫ్ అసలు ఎంత ముందుకు పోదాం అనుకున్నా అసలు లైఫ్లో వెనక్కి వెళ్తున్నా. సో ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు జరగకుండా మాత్రం ఉంటలే. ఆ టూ ఇన్సిడెంట్స్ ఏమన్నా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి 2020లో కరోనా టైంలో. సో ఆ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఒకటి, నాకు బైక్ యాక్సిడెంట్. సో నా లైఫ్లో జరిగింది అదొకటి. సో చాలా కోల్పోయినా అప్పటి నుండి. సో యాక్సిడెంట్ అయినప్పటి నుండి లైఫ్లో ఎన్నో అనుకున్నా. సో ఎన్నో అనుకుంటే సో లైఫ్లో ఎంత ముందుకు పోమనుకున్నా లైఫ్ నుండి వెనకకే వస్తున్నా. యాక్సిడెంట్ ఎలా జరిగింది నైట్ పూట. సో పెట్రోల్ బంక్ టర్నింగ్ అవుతా అని చెప్పేసి సో అట్లా టర్నింగ్ అయిపోయినా. నైట్ పూట అట్లా జర్నీ స్టార్ట్ అయిపోయింది. వేరే కూడా వచ్చినాడు, ఎవడో తెలియదు. చీకట్లో గుద్దేసి సడన్లీ వెళ్ళిపోయింది అంతే. బైక్ కూడా లేవట్లేదు కనీసం. అక్కడ లేవట్టడానికి కూడా ఎవరు లేడు. సో లేచి మళ్ళీ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకున్న దగ్గర 1 month పట్టింది. సో మామూలు మా అమ్మ నాన్న కూడా చాలా టెన్షన్ పడ్డారు, నాకు ఇట్లా జరగడం ఏందని చెప్పేసి. నా ఏజ్ కూడా అప్పుడు జస్ట్ 20. సో ఆ ఏజ్ అట్లా అయిపోయింది, ఓకే పర్లేదు అదంతా అయిపోయింది అనుకుంటే, సెకండ్ టైం కూడా నాకు మళ్ళీ అయింది అదే విధంగా. దరిద్రం నా చుట్టూ ఎదురుతుందో వెళ్ళదు, లేకంటే దరిద్రానికే నేను దగ్గర ఉంటాను తెలియదు. కానీ లైఫ్ లో మాత్రం చాలా స్ట్రగుల్ అయినాయి ఆ రెండు యాక్సిడెంట్లే. లైఫ్ లో మనం ఎవరిని ఇబ్బంది పెట్టామనుకో, మన లైఫ్ మనం కష్టపడుతూ లైఫ్ లో ముందుకు వెళ్దాం అనుకునేసరికి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి లైఫ్ లో. అదొక తెలియని ఏదో మైండ్ ఏదో తెలియని బ్యాడ్ థింకింగ్ వెళ్ళిపోతుంది తెలుసా. సో అది నా లైఫ్ లో జరిగిన రెండు బ్యాడ్ ఇన్సిడెంట్స్ అంటే ఇవే. సో ఈ వీడియోలో ఇదే టాపిక్.